ఈరోజు ఆఫీస్‌కి తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళకి లంచ్ బాక్స్ తొందరగా ప్రిపేర్ అవ్వదు. అంటే ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తేనే గానీ ఆ లంచ్ బాక్స్ అనేది రెడీ అవ్వదు. దాంట్లో ఉన్న ఐటెమ్స్ కూడా అంత ఫాస్ట్‌గా రెడీ అవ్వవు. సో, నేను చెప్పిందేంటంటే తొందరగా ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. అదే టైంలో లంచ్ బాక్స్ అనేది క్విక్‌గా అయిపోవాలి. అంటే లంచ్ బాక్స్ అనేది తొందరగా ఒక 5 మినిట్స్‌లో అయిపోవాలి. డైలీ వీడియోస్ అవే వస్తాయి. రైస్ ఐటెమ్స్ అన్నీ కూడా అయిపోయినాక నెక్స్ట్ సెగ్మెంట్‌కి వెళ్తాను. వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. దానివల్ల వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే మాత్రం అన్నంతో పాటు అది ఎక్కువ తగులుతూ ఉంటుంది. కొంచెం ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత గ్రీన్ పీస్ అనేవి ఇవి ఉంటే గనుక వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ పర్వాలేదు. తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత బాయిల్డ్ రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు దీన్ని పర్ఫెక్ట్‌గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీకరమైన జీరా రైస్ అనేది రెడీ.